యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. మనమేం అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాసులకు శాశ్వత జీవము ఉంది కాబట్టి దేవుని సన్నిధిలోకి రాగలమన్న నిబ్బరం వారికి కలుగుతూ ఉంది. మన నిశ్చయత ఇదే. మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబు ఇస్తాడు. మనము అడిగిన వాటన్నిటినీ ఇస్తాడు. మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా దేవుణ్ణి అడగడం వేరే సంగతి. అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని మనం నమ్మకూడదు. ప్రతి విశ్వాసికి ఎప్పుడు ఉండవలసిన శ్రద్ధ, మనస్తత్వం మత్తయి సువార్త 6వ అధ్యాయం 10లో కనిపిస్తూ ఉంది. అలాగైతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియడం ఎలా? బైబిల్ మొత్తం కూడా దాన్ని వెల్లడి చేస్తూ ఉంది. మనకు బైబిల్లో పరిచయం లేకపోతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియదు. దాన్ని మనం పఠిస్తూ ఉంటే నమ్మకంతో మనం చేసే ప్రార్థనలకు జవాబుగా ఆయన ఏమేమి ఇవ్వాలని కోరుతున్నాడో మనము చూడగలుగుతాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు నీ సన్నిధిలో మేమేమైతే అడిగామో ప్రభా, వాటన్నిటిని కూడా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని నీ ప్రజలు కూడా ప్రభా, నేను ఏమైతే అడుగుతూ ఆశపడుతున్నారో వీరికి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే మరి మేలైన కార్యాలు చేసి వీరు మహిమ పొందమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.